అందరికీ ప్రభు అయిన శ్రీ యేసయ్య శ్రేష్ఠ నామమున మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మీరందరూ బాగున్నారని నేను ఆశిస్తున్నాను. మరి ఒక ప్రాయము ఇట్టి రీతిగా ఈ వీడియో పూర్వకంగా మీ ముందుకు రావడం గల కారణము ఒక సందర్భాన్ని మీకు గుర్తు చేద్దామని ఆశపడుతున్నాను. యేసు ప్రభు వారిని ఈ యూదుల పెద్దలందరూ కలిసి కక్షతో యేసు ప్రభుని సిలువ వేయించడానికి ఆయన మీద ఒక నేరస్థాపన ఆయన మీద ఆపాదించి ఈయన దేవదూషణ చేస్తున్నాడు, దేవుడు అని చెప్పుకుంటున్నాడు అని పిలాతుకి కంప్లైంట్ చేస్తారు. పిలాతు యేసు ప్రభువుని పట్టి బంధించి ఆయన నుంచిన తర్వాత ఆయన యందు ఏ పాపము ఏ నేరము కనిపించినందున ఇతడు గలిలీయుడు అని తెలిసి గలిలియ ప్రాంతంలో ఉన్న హేరోద్ దగ్గరికి పంపిస్తాడు. హేరోద్ దగ్గరికి పంపించిన తర్వాత హేరోదు కూడా యేసు ప్రభువుని గురించి చాలా విషయాలు విని తెలుసుకొని ఏదైనా ఒక సూచక క్రియ చేస్తావా అని చాలా బ్రతిమలాడతాడు, చాలా ఆయనని అడుగుతాడు. అయినా యేసు ప్రభు వారు సైలెంట్గా ఉంటాడు, ఏం మాట్లాడాడు. అయితే ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సిన ఆలోచించాల్సిన విషయం ఏంటి అని అంటే, పిలాతు కానీ హేరోదు కానీ ఆ రోజు దాకా బద్ధశత్రువులు. పిలాతు కానీ హేరోదు కానీ ఆ రోజు దాకా బద్ధశత్రువులు. ఒకళ్ళంటే ఒకళ్ళు పడేది కాదు, ఒకళ్ళ మీద ఒకళ్ళు అనుకునేవాళ్ళు, ఒకళ్ళ మీద ఒకళ్ళు చాలా విరోధంగా ఉండేవాళ్ళు. అయితే ఆ రోజు యేసు ప్రభు వారిని పంపించిన దాన్ని బట్టి వీళ్ళిద్దరు కలిసి స్నేహితులుగా అయిపోయారు మళ్ళీ. అయితే ఇప్పుడు ఈ సందర్భాన్ని మీకెందుకు చెప్తున్నానంటే, నేటి క్రైస్తవ్యంలో ఉన్న ఒక ఇద్దరు మహాయోధులు కూడా ఒక దైవ సేవకుని మీద నిందారోపణను చేయడానికి, ఆయన సంస్థని లేకుండా చేయాలని, బురద జల్లడానికి, దేవుని చేతిలో ఆయన వాడబడుతున్న విధానాన్ని చూసి తట్టుకోలేక ఈ ఇద్దరు ఒకరంటే ఒకరికి పడేది కాదు. ఇంతకుముందు ఒకరి మీద ఒకరు వీడియోలు చేసుకున్నారు, ఒకరి మీద ఒకళ్ళు నువ్వు అంతా అంటే నేను ఇంత అంటే నువ్వు అంతా అని ఒకరికొకరు ఇద్దరు బద్ధశత్రువులుగా ఉండేవాళ్ళు. ఈ ఇద్దరు ఇప్పుడు ఏమైపోయిందంటే ప్రాణ స్నేహితులుగా మారిపోయి మనిద్దరి శత్రువు ఎవరైతే ఉన్నారో అతని మీద బురద జల్లే కార్యక్రమాలు వీళ్ళిద్దరు మరలా మంచి స్నేహితులయ్యారు. ఒకరి వీడియోలు ఒకరు చేసుకోవడము, ఒకరిని ఒకరు సపోర్ట్ చేయడము, ఒకరి లైఫ్స్లోకి ఒకరు రావడము, ఆయన శిష్య బృందం ఈయన శిష్య బృందం ఇలా చేయడం జరుగుతుంది. అయితే ఒకరేమో ఒక ఆడపిల్లని, ఒక స్త్రీని అడ్డం పెట్టుకొని డబ్బులు సంపాదించాలని ఆ ఛానల్లో ఇంకా అంతకుమించి ఏముండవు. 1-2 నెలల నుంచి ఇదే తాపత్రయంలో పడిపోయి ఆ స్త్రీకి, ఆ ఆడపడుచుకి ఎలా న్యాయం చేద్దామన్నది అనవసరం. తనని ఎలా ఒక ఎరలాగా వాడుకొని డబ్బులు సంపాదించాలి, నా కారులో పెట్రోల్ లేదు, డీజిల్ లేదు, నా ఖర్చులకు లేవు అని అడుక్కునే వాళ్ళు ఒకళ్ళు. మరొకళ్ళు ఏమో ఏదో నేను సంఘ సంస్కరణ చేస్తున్న ఒక యోధుల్లాగా అని చెప్పేసి ఫీల్ అయిపోతూ ఒక స్త్రీని గురించి మాట్లాడితే ఎవరు నాకు సపోర్ట్ చేయట్లేదని చెప్పేసి ఇంకొక స్త్రీని తీసుకొని వచ్చి, ఎందుకు ఈ స్త్రీ అనే సెంటిమెంట్ కార్డ్ అనేది ఉపయోగించి ఎమోషనల్గా అయితే ఎవరు మాట్లాడలేరు, స్త్రీకి అయితే ఎవరు రెస్పాండ్ అవ్వలేరు అని చెప్పేసి మరొకళ్ళు ఏం చేస్తున్నారంటే ఇంకొక స్త్రీని తీసుకొని వచ్చి తనకి సపోర్ట్ చేసేలాగా మాట్లాడిస్తున్నారు. ఆయన ఇచ్చిన స్క్రిప్ట్ ఆ స్త్రీ ఆడపడుచు చదువుతూ ఉంటుంది. సో అది తను ఎవరో మీకు అందరికీ అర్థమై ఉంటుందని నేను ఆశపడుతున్నాను. అయితే ఇక్కడ పాయింట్ ఏంటి అని అంటే, ఈ వీడియో చేయడం గల కారణం ఏంటంటే, ఇప్పుడు ఏంటి బ్రదర్ మీరు యేసు ప్రభు వారితోని పోల్ చేస్తారా ఏకంగా ఆ సహోదరుని అంటే, నేను అలా పోల్చట్లేదు. నేను సందర్భాన్ని, ఇద్దరు శత్రువులు ఒక కార్యక్రమాన్ని బట్టి, ఒక విషయాన్ని బట్టి శత్రువులుగా ఉన్న వాళ్ళు మిత్రులు అయిపోయారు అన్న పాయింట్ మాత్రమే మాట్లాడుతున్నాను. మరలా మళ్ళీ దీన్ని మీరు కామెంట్స్ రూపంలో ఆ యేసు ప్రభు వారితో కంపేర్ చేసి అంత నీతిమంతుడు అని నేను అలా మాట్లాడలేదు, ఇలా మాట్లాడుతున్నాను. అవకాశవాదులు ఎలా ఉంటారంటే ఇలా ఉంటారు. ఏం లేనప్పుడేమో నువ్వు అని మాట్లాడుకునే వాళ్ళు, ఏదన్నా ఒక కామన్ థింగ్ ఇద్దరం కలిసి బురద వెళ్దాం అనే విషయానికి వచ్చేసరికి మాత్రము ఇద్దరు కలిసి శత్రువులు కాస్త మిత్రులు అవుతారు. అయితే ఇక్కడ మీ అందరికీ ఒక విషయం చెప్పాలి. ఏంటి అని అంటే, ఏంటి బ్రదర్ మీరు స్త్రీ విషయంలో లేకపోతే ఒక ఆడపడుచు విషయంలో ఎలా మాట్లాడుతున్నారు అని అంటారేమో. దేవునికి స్త్రీ అని లేదు, పురుషుడని లేదు, ఇద్దరు సమానమే. బైబిల్ గ్రంథంలో యోసేపుని పట్టుకొని లొంగ తీసుకొని పాపం చేయాలని ట్రై చేసింది ఫరో, తెలిసిందే కదా అందరికీ, ఫరో భార్య. రెండవదిగా చూస్తే యెజబేలు ఒక స్త్రీనే. ఏం చేసింది, ఆహాబు రాజుని పెళ్లి చేసుకొని మొత్తము విగ్రహారాధన వైపు తిప్పేసింది. ఎక్కడ దాకా ఎందుకండి, సొలొమోను మహారాజుని ఐందవ స్త్రీలు లేకపోతే దేవుని ఎరగని స్త్రీలు అనేక మంది ఆయన వివాహం చేసుకున్న దాన్ని బట్టి విగ్రహారాధన వైపు తిప్పేశారు. ఇలా చాలామంది ఉన్నారు. అక్కడ దాకా ఎందుకండి, మన భారతదేశంలో తన భర్త ఇలా తన ప్రియుడితో కలవనివ్వట్లేదని చెప్పేసి ఒక స్త్రీ ఏం చేసింది, ముక్కలుగా నరికి కుక్కర్లో వండేయలేదా? మరొక స్త్రీ చంపేసి గోను సంచిలో పెట్టలేదా? మరొక స్త్రీ ముక్కలుగా నరికి డ్రమ్ములో వేయలేదా? మరొక స్త్రీ చంపేసి మటన్ ఉడకబెట్టినట్టు ఒక పెద్ద గిన్నెలో ఉడకబెట్టలేదా? వీళ్ళందరూ ఎవరు?
ఇలా చాలామంది ఉన్నారు కదా చెప్పుకుంటూ పోతే. ఇక్కడ స్త్రీ పురుషుడాని కాదు, తప్పు ఎవరు చేసినా తప్పే కదా, తప్పు ఎవరు చేసినా తప్పే. సో ఈ వీడియో పూర్వకంగా మీ అందరికీ నేను చెప్పాలని ఆశపడుతున్నది ఏంటంటే, దయచేసి ఇలాంటి అవకాశవాదులకి దూరంగా ఉండండి. వాళ్ళకి అవకాశము దొరకక ఎదుటి వాళ్ళు ఎదుగుతున్నదాన్ని ఓర్వలేక ఏడుస్తూ ఎప్పుడు ఇదే గోల చేస్తూ ఉంటారు. వీళ్ళు ఒక నార్మల్గా ఒక చిన్న సంఘంలో లేకపోతే ఒక ఎవరికి తెలియని వారి విషయంలో వీళ్ళు స్పందించరు, వీళ్ళు మాట్లాడరు. ఎంతకాడికి పెద్ద సంఘంలో సేవకులని పేరు ప్రఖ్యాతులు కాల్చిన వారి మీద టార్గెట్ చేసి మాట్లాడుతూ ఉంటారు. ఇలాంటి వాళ్ళ వీడియోలు మీరు అవాయిడ్ చేయండి, ఇగ్నోర్ చేయండి. ప్లీజ్ ట్రై టు అవాయిడ్ దెమ్. ఎందుకనంటే మీరు చూసేదాన్ని బట్టి ఏదో ఫర్ ఎగ్జాంపుల్ ఒక సేవకుని మీద ఏదో వచ్చేసింది, అది చూడడం బట్టి వీళ్ళ వ్యూస్ పెరిగిపోయి మేము నిజంగా సంఘ సంస్కర్తలాగా మేము ఫీల్ అయిపోతున్నాము, మేము నిజంగా యోధులము, మేము క్రీస్తు పక్షముగా రోషంగా పనిచేస్తున్నామనే భ్రమలో ఉంటున్నారు. అది మీరు కనుక చూడకుండా స్కిప్ చేస్తే, ఇగ్నోర్ చేస్తే ఇలాంటి కంటెంట్ చేసినా ఎవరు చూడట్లేదని చెప్పేసి లైట్ తీసుకుంటారు. కాబట్టి మీ విశ్వాసాన్ని పోగొట్టుకోవద్దు. ఇలాంటి వీడియోలు చూసి ఇలా గందరగోళం చేస్తున్న ఇలాంటి వాళ్ళని మీరు పట్టించుకోవద్దు. అలాంటి వాళ్ళ వీడియోలు చూడొద్దు. ట్రై టు అవాయిడ్ దెమ్. ఎందుకంటే దాన్ని బట్టి మీకున్న విశ్వాసం పోతుంది. అలానే మీరు ఏ భక్తిలో అయితే కొనసాగుతున్నారో ఆ భక్తి కూడా నాశనమయ్యే అవకాశం ఉంటుంది. ఐ హోప్ యూ ఆల్ అండర్స్టాండ్. దయచేసి ఇది గమనిస్తారని ప్రేమపూర్వకంగా మీ సహోదరుడు రవి.